దేవతాని నెక్స్ట్ డ్రోన్ సర్వే ఉంది, రీసర్వేలో కూడా కొన్ని తప్పులు జరిగాయి. అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ రీసర్వే చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఫ్రెష్గా ఇచ్చి మళ్ళీ సర్వే స్టోర్స్ ఇవన్నీ పెట్టి క్యూఆర్ కోడ్ ఇచ్చి ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఈ ల్యాండ్ మాదని చెప్పుకునే పరిస్థితి తీసుకురావాలి. అది నిలబడుతుందా, 2 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా, అంతవరకు యువర్ డ్యూటీ ఇస్ దిస్. ఒకవేళ కొన్ని ల్యాండ్స్ ఎక్కడైనా సరే ఓవర్ అంబిషియస్గా ఎవరన్నా రాంగ్ కంప్లైంట్స్ పెడితే వాళ్ళని ఎడ్యుకేట్ చేసే పరిస్థితి కూడా రావాలి. ట్రూత్ ఎస్టాబ్లిష్ చేయండి. పదే పదే వచ్చి వాళ్ళు డిస్టర్బ్ చేసినప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇది వాస్తవం అని రికార్డ్ చేస్తే ఎవరి దగ్గర అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వీల్ కన్విన్స్ దాం. దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. చాలా ఈ డిపార్ట్మెంట్లో మాత్రం ఇటీవల జరిగినటువంటి అవకతవకలన్నీ కరెక్ట్ చేయాలంటే అన్నింటికంటే ఎక్కువ టైం. గవర్నమెంట్లో డిపార్ట్మెంట్స్ ఏ విధంగా అయితే డిస్ట్రాయ్ చేస్తే 1 by 1 సెట్ చేశామో అది ఎంత ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. ఇది రికార్డ్ని మార్చేసి డాక్యుమెంటేషన్ మార్చేశారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఈ జగనన్న కాలనీ కూడా ఒకటి ఉంది సార్, ఎంక్వైరీ చేయాలా, పట్టాలు ఇష్టం సార్ రాలేదు. అవి మళ్ళీ మనం మార్చి ఎవరికి ఇవ్వడానికి అంటే డైరెక్టర్ విజిలెన్స్ ఎంక్వైరీలో చేస్తున్నారు. రాలేదు ఇది కూడా, ఇప్పుడు కూడా లేరా? ఉంటే రమ్మని చెప్పండి. వచ్చినప్పుడు అది సబ్జెక్ట్ ఒకసారి లా అండ్ ఆర్డర్లో టేకప్ చేద్దాం. ఆ సబ్జెక్ట్ వస్తాను. లేదంటే అది కూడా దీంట్లోనే పెట్టేసి కెన్ యూ కరెక్ట్ ఇట్? సార్ నమస్కారం సార్. ఈ డాటెడ్ ల్యాండ్ లాంటివే ఉమ్మడి పాత కందుకూరు జిల్లాలో గర్భ కండ్రికలు, ఎర్ర కండ్రికలు అని మా ఉమ్మడి ప్రకాశం జిల్లా 4000 ఎకరాల పైన ఉంది సార్. అది వాటికి కూడా 2013 ఈ ప్రొహిబిటెడ్ యాక్ట్ 22A పెట్టి రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి సార్. అవి కూడా వీటికి కూడా పరిష్కారం కావాలి సార్. అది పాత వెంకటగిరి రాజా సంస్థ నుంచి వచ్చిన భూముల్లో ఉంది సార్. ఇది నెల్లూరు జిల్లాలో కూడా ఉంటుంది సార్. ఇవి ఓకే, దట్ విల్ టేక్ ఇట్ అప్ ఆఫ్టర్వర్డ్స్. అది లాంగ్ పెండింగ్ ప్రాబ్లం. ముందు ఇదైనాక అది తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని క్లబ్ చేస్తే లేనిపోని ప్రాబ్లం వస్తుంది. విల్ టేక్ ఇట్ అప్. ఇక్కడ మీరు హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ బోత్ ఆఫ్ యూ ఏవైతే జగనన్న కాలనీలో హౌస్ సైట్స్ ఇచ్చారో అవన్నీ వెరిఫై చేయండి. మీరు ఇప్పటికే చేశారు, డ్రోన్ అవన్నీ పెట్టి అవన్నీ వెరిఫై చేసి ఎక్కడైనా తప్పుడు సర్టిఫికెట్స్ ఉంటే లేకపోతే ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ క్యాన్సిల్ చేసి ఎలిజిబుల్ పర్సన్స్కి ఇద్దాం. అది కూడా ఒకసారి కంప్లీట్ చేయండి ఆ ఎక్సర్సైజ్. Sir, చిన్న submission, sir. Please. Not only have they given the pattas, most of the pattas are holders don't even know where the patta is, sir. హడావుడిగా వాళ్ళందరికీ ఇచ్చేసారు సార్. అవి అందులో మరి డూప్లికేట్స్ ఉన్నాయా, ఏమున్నాయా మనం వెరిఫై చేసి. అంటే 2-3 ఉన్నాయి మనోహర్ గారు. అంటే ఇచ్చిన ల్యాండ్ కూడా ఎక్కడో ఉంది, ఎవరినో ఎక్కడి నుంచి తీసుకు ఇచ్చారు. తిరుపతిని తీసుకొచ్చి మా ఊరికి ఎక్కడో ఉంటుంది, ఒక 2 కిలోమీటర్ల అవతల ఆ వాగులో అక్కడ ఇచ్చారు. ఇలాంటి చాలా చేశారు, 1-2 కాదు. అవి కూడా వెరిఫై చేయమంటాం. టోటల్గా వెరిఫై చేసి ఆల్ బెనిఫిషియరీస్ వెరిఫై చేసి ఈజ్ ఇట్ జెన్యున్ ఆర్ నాట్. అవి జెన్యున్ అయితే ఇస్తాం, లేకపోతే క్యాన్సిల్ చేస్తాం. సార్ చిన్న సబ్మిషన్ సార్. యా సార్, ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన గ్రీవెన్సెస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఓవరాల్గా ఒక 50% పైన ఇవే ఎక్కువ ఉంటున్నాయి సార్. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మా భూమి కబ్జా అయిందని 22లో పెట్టారని, ఎవరో వచ్చి మమ్మల్ని లాక్కుంటున్నారని, కొడుతున్నారని, ఈ టైప్ ఆఫ్ గ్రీవెన్సెస్ చాలా ఉంటున్నాయి సార్. అంటే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఛాన్స్ ఒక సిపి ఆఫీస్లోని కానీ ఎస్పీ ఆఫీస్లోని ఎస్పెషల్లీ రెవెన్యూకి సంబంధించి ఒక సెల్ ఏమైనా ఏర్పాటు చేస్తే దాన్ని వాళ్ళు కన్వింగ్ రెవెన్యూ ఆఫీసర్ని ఎవరైనా కూడా ఎండాస్ చేస్తే కొంచెం వాటి విషయంలో ఏదైనా కొంచెం క్లారిటీ వస్తుందేమో నా అభిప్రాయం సార్. నో, కెన్ యూ డూ వన్ థింగ్, బోత్ కలెక్టర్ అండ్ ఎస్పీ ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేస్తాం. ఇలాంటి కేసులన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. దట్ ఈస్ బెటర్ ప్రపోర్షన్ అవుతుంది. మీరు సెకండ్ లెవెల్లో మీ ఆర్డీఓ అండ్ డిఎస్పీ
Okay. ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేస్తారు. అంతవరకు పోవద్దు. Okay. ఓన్లీ డిఎస్పీ, DSP and ఆర్డీఓ, RDO. కలెక్టర్, ఎస్పీ, దట్స్ ఆల్. ఈ 2 లెవెల్స్ డీల్ చేయండి.